ఇప్పుడు ఎవరైతే ప్యాసింజర్లు వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు ఈ విధంగా జరగడం బస్సులో పాపం వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోయేటోళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరెవరైతే ప్యాసింజర్లు ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళకందరికీ వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. వీళ్ళు ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తారా లేకుంటే ఈ బస్సు వాళ్ళ నుంచి ట్రావెలర్స్ నుంచి న్యాయం చేస్తారనేది ఖచ్చితంగా ఆ కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఖచ్చితంగా ఈ బస్సుల్లో మంచి ప్రికాషన్స్ తీసుకునేటట్టుగా చూసుకోవాలి. అంటే మామూలుగా ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఎందుకు ఇట్లా జరుగుతానంటే ఈ మామూలుగా ఈ ఇట్లా యాక్సిడెంట్ అయితే బస్ ఫైర్ అయితే బస్ అంతా కూడా ఫైర్ అయ్యే పరిస్థితి. అటువంటి కాకుండా ఇది ఏమన్నా ప్రికాషన్స్ తీసుకొని మన ఇట్లా ఫైర్ కాకుండా అరికట్టడానికి ఏమన్నా లేటెస్ట్ టెక్నాలజీ ఏదన్నా కూడా ఉంటే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటే దాన్ని కనుక్కుంటే బెటర్ అనేది మన ఆలోచన చేసే మంచిది. ఖచ్చితంగా ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే రాబాయ్ గారు మీరు చెప్పండి, మీరేం కోరుతున్నారు ప్రధానంగా? ఎందుకంటే తొలుత బైక్ ఢీకొనింది, ఆ తర్వాత ఒకసారిగా మంటలు వ్యాప్తి చెందడము, 21 మంది దాకా చనిపోవడం, ఎట్లా చూస్తారు ఈ ఘటన? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వారికి వైఎస్ఆర్సీ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలన్నిటిని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ తక్షణం ఇప్పుడు వచ్చినారు అన్నారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చినారు, డీజీపీ గారు వచ్చినారు, వాళ్ళకి ఏం సహాయం అందజేస్తారనేది తక్షణం ప్రకటించాలి. ఎందుకంటే కుటుంబాలు ఎంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే అంత ఉన్నత వర్గాలు ఉండింటాయి, రకరకాల ఉద్యోగస్తులు, కుటుంబం మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఉండింటారు, నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా నేను అనుకోవటం ఇమీడియట్గా 1 కోటి రూపాయలన్నా చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలన్నా ప్రకటించాలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకెవరన్నా నిరుద్యోగులు ఉంటే వాళ్ళని ఆదుకోవాలా. సో ఇది తక్షణం చేయాల్సినటువంటి పని. రెండోది ఏంటంటే ఈ బస్సులు ఒక్కదానికి పర్మిషన్ పెట్టి 4 బస్సులు తిప్పేటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. అది ఆ డిపార్ట్మెంటును యాక్షన్ తీసుకునేటట్టు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలన చేసేటట్టు ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదా, తర్వాత బస్సుకు పర్మిషన్ ఉందా లేదా, ఇల్లు ఏ రకంగా అంటే స్పీడ్ లిమిట్ ఒకటి విపరీతమైన ఎక్కువ ట్రిప్పులు వేయాలన్నట్టుగా విపరీతమైన స్పీడ్ పోవటం వల్ల కూడా ఇట్లాంటి యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. సో ఇప్పుడు నమ్మే అమాయకమైనటువంటి ప్రజలు తెల్లారి లేచేవరకే ఇంత విషాద ఘటన వినాల్సి వస్తుంది. దీనికి పూర్తి స్థాయిలో మేమేమంటున్నామంటే ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా ఉంది ఇందులో. ఎందుకంటున్నామంటే వాళ్ళు బాగా పరిశీలన చేసి పంపించి డ్రైవర్ను టెస్ట్ చేయాలా, బస్సు కండిషన్ టెస్ట్ చేయాలా, బస్సు పర్మిట్లను చూడాలా, వీటన్నిటిని చూసినాకనే అలో చేయాలా. ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడటం మంచి పద్ధతి కాదని సంగతి తెలియజేస్తున్నాం. తక్షణం ఇప్పుడే ఎవరైతే చనిపోయినారో వాళ్లకు నష్టపరిహారం కట్టియాలా. తర్వాత హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.